మేషేభరణి సంజాతం శ్రీవత్సకులభూషణం రత్నమార్య గురోపుత్రం రామానుజమహం భజే. అస్మద్గురుభ్యో నమః. ప్రియ భగవద్బంధువులారా, శ్రీరామదూత సేవా సమితి వారు ఏప్రిల్ 1 నుండి భాగవత సప్తాహాన్ని నిర్వహిస్తున్నారు. భాగవత సప్తాహము చాలా 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 విశేషమైనటువంటిది. మొట్టమొదటిసారి శుక మహర్షి పరీక్షిత్తు మహారాజుకి 7 రోజుల సమయమే ఉంటే, అంటే శాపవశాత్తు సర్పం యొక్క కాటు చేత చనిపోతాను తెలిసినటువంటి పరీక్షిత్ మహారాజు ఆ 7 రోజులను సద్వినియోగపరచుకోవాలి అనుకున్నప్పుడు శుకుడు వచ్చి భాగవతాన్ని 7 రోజుల్లో వినిపించినటువంటి మహానుభావుడు. అంటే 7 రోజుల పాటు భాగవతాన్ని వింటే వైకుంఠ ప్రాప్తే. భాగవతము విన్నా, భాగవతము అన్నా బాగవుతాము అని చెప్తారు పెద్దలు. అంటే మనం బాగవుతాము అంటే ఎలా? లౌకికంగా కాకుండా అలౌకికంగా బాగవ్వడము, అంటే పరమాత్మకి దగ్గరవ్వడము, పరమాత్మని పొందడం. అటువంటి అద్భుతమైనటువంటి అవకాశము భాగవత సప్తాహాన్ని శ్రవణం చేయడం. కొన్ని కోట్ల జన్మల పుణ్య ఫలితం ఉంటేనే భాగవత సప్తాహము వినేటువంటి అవకాశం దొరుకుతుంది అని కూడా పెద్దలు చెబుతారు. ఇటువంటి భాగవత సప్తాహం ఎక్కడ జరిగినా మనం వెళ్ళి విన్నందువల్ల మన ముందు తరాల వాళ్ళకి, మన తర్వాత తరాల వాళ్ళకి కూడా వాళ్ళు కూడా ఉద్ధరించబడతారు అనడానికి భాగవత మహాత్మ్యంలో చాలా కథలు కూడా చెబుతారు మనకి. ఇదంతే వ్యాస పరమాత్ముడు మనకు అందించినటువంటి అద్భుతమైనటువంటి భగవంతుడి యొక్క లీలలను తెలియజేసేటువంటి గ్రంథము. మరి ఇటువంటి భాగవత సప్తాహం ఎక్కడ జరిగినా వినాలి. మరి ఒకవేళ విశేషమైనటువంటి స్థలంలో జరిగితే, అంటే ఎక్కడ? భాగవతం అంటే మనకు గుర్తొచ్చేది కృష్ణుడే. అందులోనూ దశమస్కందంలో అంతా కృష్ణ పరమాత్మ యొక్క లీలలు. భాగవతం అంతా కృష్ణుడే. కృష్ణ పరమాత్మ అవతారాన్ని చాలించేటప్పుడు ఉద్ధవుడు వస్తే తనకి భాగవతాన్ని ఇచ్చి ఇందులో నేను ఉంటాను అని చెప్పి ఇచ్చాడు. అటువంటి భాగవతం యొక్క కథ కృష్ణుడు పుట్టినటువంటి ఊర్లోనే జరిగితే, అంటే బృందావనంలో జరిగితే, బృందావనంలో 7 రోజుల పాటు మనం ఉండి అక్కడ కృష్ణుడి కథలు వింటే ఇంకెంత పుణ్యం లభిస్తోంది. అంతేకాకుండా బృందావనము మధురాలో అంటే కృష్ణ పరమాత్మ బాలుడిగా ఉన్నప్పుడు నడయాడినటువంటి, అంటే తిరిగినటువంటి నేలపైన మనము తిరగగలిగితే, దాన్ని మనము స్పర్శను అనుభవించగలిగితే, పరమాత్మ ఎక్కడెక్కడ ఉన్నాడో చూడగలిగితే, అటువంటి చోట కూర్చొని భగవంతుడి యొక్క, కృష్ణుడి యొక్క కథలను వినగలిగితే, లీలలను తెలుసుకోగలిగితే ఇంతకంటే అదృష్టం ఏముంటుంది? అటువంటి సౌభాగ్యాన్ని మనకి ఏప్రిల్ 1 నుంచి మొదలయ్యి ఏప్రిల్ 8వ తేదీ వరకు, 1వ తారీఖు రోజు సాయంత్రం అంకురారోపణ చేసుకొని 2 నుంచి 8 వరకు భాగవత సప్తాహ కాలక్షేపము జరిగి 9వ తారీఖు ఉదయం గోవింద పట్టాభిషేకము, రుక్మిణీ కళ్యాణము, గోవింద పట్టాభిషేకంతో కార్యక్రమం ముగిసి ఆ తర్వాత 3 రోజుల పాటు, అంటే 1వ తారీఖు నుంచి మొదలుకుంటే 12వ తారీఖు వరకు మధురా బృందావనంలో ఉండి కృష్ణ పరమాత్మ నడియాడినటువంటి స్థానాలన్నింటిని, పుట్టిన స్థలం దగ్గర నుంచి అన్నీ చూసి, అలాగే భాగవతాన్ని విని ఋషి రుణము, పరమాత్మని చూసి పరమాత్మ రుణము, చెప్పినందుకు ఆచార్య రుణము తీర్చుకునేటువంటి సదావకాశం అన్నీ మనకు ఒక దగ్గరే కలిసి వస్తున్నాయి. ఇటువంటి అవకాశాన్ని మీరందరూ సద్వినియోగం చేసుకోవాలని ఈ వార్తని పక్క వాళ్ళకి, ఆ పక్క వాళ్ళకి, ఇంకో పక్క వాళ్ళకి, అన్ని పక్కల వాళ్లకు చేరవేసి ఎంతమంది వీలైతే అంతమంది ఈ సువర్ణ అవకాశాన్ని పొంది భాగవత సప్తాహాన్ని విని ఆ పరమాత్మ యొక్క సంపూర్ణమైనటువంటి కృపకి పాత్రులు కావాలని భావిస్తూ మీకందరికీ అనేక మంగళాశాసనాలు చేస్తూ జై శ్రీమన్నారాయణ.